అనంతపురం జిల్లా గుత్తిలోని మాతృశ్రీ హాస్పిటల్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గార్లెదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన సుజిత అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో గుత్తిలోని మాతృశ్రీ హాస్పిటల్కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు డెలివరీ ఆరోగ్యశ్రీలో చేస్తామని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని 12,000 రూపాయలు చెల్లించాలన్నారు. బంధువుల నుంచి 12,000 రూపాయల డబ్బు కట్టించుకున్నారు. తాము చెల్లించిన డబ్బులకు బిల్లు ఇవ్వాలని కోరగా వీలు కాదంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్టు తెలుస్తోంది. ఆగ్రహించిన బంధువులు ఆరోగ్యశ్రీ రాష్ట్ర కోఆర్డినేటర్తో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమపై ఫిర్యాదు చేశారని ఆగ్రహంతో అమానవీయంగా ప్రసవానికి వచ్చిన మహిళకు వైద్యం నిలిపివేశారు. ఘటనపై వివరణ కోరేందుకు వెళ్లగా తమ పై అధికారులకు సమాధానం ఇచ్చుకుంటామని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. మరోసారి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులను ఆసుపత్రికి పురమాయించి డబ్బులను తిరిగి ఇప్పించి వైద్యం చేయించారు. ఒక్క నిమిషం వాళ్ళు అన్ని కండిషన్స్ ఓకే అయిన తర్వాత నేను అడ్మిషన్ చేసుకున్నా. వాళ్ళు కాదనండి నేను చెప్తాను. బిల్లు చెప్పే కదా పొద్దున మీరు ఏమన్నా ఓకే అయినారా? అందుకని 11,000 కట్టాలన్నా సరే అన్నా. బిల్లు ఏమంటే ఏమన్నా ఓకే అన్నారు. నేను చెప్పే కదా బ్రో ఇక్కడ మీరు నేను చెప్పాను లేదా అడగండి. ఈరోజు మార్నింగ్ గుత్తిలో ఉన్నటువంటి మాతృశ్రీ హాస్పిటల్లో మా రిలేటివ్స్ అమ్మాయి అయిన గీతాని నా డెలివరీ కోసం హాస్పిటల్ అడ్మిట్ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. తర్వాత మీరు 12,000 రూపాయలు పే చేయండి, పే చేసి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పారు. తర్వాత మేము 12,000 రూపాయలు పే చేసిన తర్వాత రిసిప్ట్ అడిగితే రిసిప్ట్ ఇవ్వలేదు. దీంట్లో మీకు ట్రీట్మెంట్ కింద 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత 6,000 రూపాయలను మీకు రిటర్న్ వస్తుందా లేదా అనే విషయం తర్వాత చెప్తాను. సరే ఏదైనా కానీ పర్లేదు, 12,000 రూపాయలకు సంబంధించిన రిసిప్ట్ మాకు ఇవ్వండి, అమౌంట్ పే చేసినట్టు అడిగితే లేదంటే అది ఇవ్వడానికి కుదరదని చెప్పేసి అంటున్నారు. అతను వచ్చేసి ఫస్ట్ మేము ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల, అంటే అమౌంట్ ఇలా కట్టించుకొని ఎందుకని అడగడం వల్ల అతను వచ్చేసి మీరు కావాలంటే చేసుకోండి, లేకుంటే మీరు పేషెంట్ తీసుకెళ్ళండి అన్నారు. ఆ మాట అనడం వల్ల మేము కంప్లైంట్ కలెక్టర్ అధికారి గారికి కాల్ చేసి అతనితో మాట్లాడిన తర్వాత వీళ్ళు అలా ఏమి ఉండదని చెప్పేసి డాక్టర్ని పిలిపించి డాక్టర్ గారి ఆధ్వర్యంలో పాపకు మదర్కి పుట్టబోయే బిడ్డకు మదర్కి ఎటువంటి హాని జరగకోకుండా పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది సార్. మునుపటి విధంగా మేము కంప్లైంట్ చేసిన దానికి రిజల్ట్ అంటే ప్రతిఫలంగా ఇప్పుడు మాకు హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు మా దగ్గర కట్టించుకున్న 12,000 రూపాయల అమౌంట్ అన్నది రిటర్న్ ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తిలోని మాతృశ్రీ హాస్పిటల్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గార్లెదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన సుజిత అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో గుత్తిలోని మాతృశ్రీ హాస్పిటల్కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు డెలివరీ ఆరోగ్యశ్రీలో చేస్తామని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని 12,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ నిర్లక్ష్యం మరోసారి అనంతపురం జిల్లా గుత్తిలో ఒక్కసారిగా బయటపడింది. అయితే గార్లదిన్నె మండలం కోపలకొండ గ్రామానికి చెందిన సుజాత అనే ఒక గర్భిణిని డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యశ్రీ వార్డులో చేర్చినప్పుడు కూడా 12,000 రూపాయలు డబ్బులు చెల్లిస్తే తప్ప వైద్యం చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులు సిబ్బంది భీష్మించుకున్న నేపథ్యంలో తప్పని పరిస్థితిలో డబ్బులు చెల్లించారు. అయితే ఈ విషయం మీద తమకు రసీదు కావాలని చెప్పి బంధువులు డిమాండ్ చేయడంతో ఇవ్వడం సాధ్యం కాదని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో ఒకసారిగా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ తో పాటు అదేవిధంగా కలెక్టర్ కూడా ఈ విషయం చేరవేయడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలతో వైద్య అధికారులు అక్కడికి వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు ఏదైతే డబ్బు తీసుకున్నారో దాన్ని తిరిగి బాధితులకు చెల్లించారు. ఈ విషయం పైన కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.